హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ విలేజ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను చేపల పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా నేను 1 కేజీ చేపల్ని తీసుకున్నాను. ఈ చేపల్లో సాల్ట్ వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న చేపల్లో 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత ఇవన్నీ చేప ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ చేప ముక్కల పైన ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చేపల పులుసుకి అవసరమైన చింతపులుసు కోసం ఒక 50 గ్రాముల చింతపండుని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన చింతపండుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఒక 3 ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 2 ఇంచుల అల్లాన్ని వేసుకోవాలి. అలాగే ఒక వెల్లుల్లి రెబ్బ మొత్తం పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అదేవిధంగా ఇందులో ఒక 3 టమాటాలని కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు వేసినాక ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి వీటిని మగ్గనివ్వాలి. ఈ టమాటాలు, ఉల్లిగడ్డలు ఇవన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటన్నింటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగ్గ కారం వేసుకోవాలి. అలాగే అర చెంచా పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వీటన్నింటిని వేసుకొని ఒకసారి కలిపి దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన చేపల పులుసు కోసం ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని దాంట్లో ఒక 3 పావుల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అర చెంచా మెంతులు, ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి. మెంతులు అనేవి బాగా వేగనివ్వాలి, లేకపోతే చేదొచ్చేస్తుంది. అలాగే ఇందులో ఒక 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత మనం ఇందాక చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఆ పేస్ట్ని ఇలా ఇందులో వేసుకొని కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి. ఇందులోంచి ఆయిల్ పైకి తేలేటప్పుడు మనము చేపల పులుసు కోసం రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోసుకోవాలి. అలాగే ఇందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకు ఇది సూప్ అనేది చిక్కగా అనిపిస్తే, పల్చగా కావాలనుకుంటే ఇంకా కొన్ని వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు మసలనివ్వాలి. ఇలా మసిలిన తర్వాత చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. చేప ముక్కలన్నింటినీ ఇలా మరుగుతున్న సూప్లో వేసుకొని ఒక 20 నిమిషాలు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసిన తర్వాత చేప ముక్కని ఇలా తీసి చూస్తే దాని రంగు అనేది ఇలా కనబడుతుంది. ఇలా ఉంటే చేప ముక్క ఉడికినట్టు. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి.
కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే, చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.